హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నేను మీ మంజుల. కొంచెం టచ్లో ఉంటే చెప్తాను. మీకు తంబ్లైన్ చూసి అర్థమైపోయింది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామండి. చాలామంది బ్లౌజులు స్టిచ్ చేసి ఇచ్చేస్తారు, కానీ చాలా కంప్లైంట్స్ అయితే వచ్చేసి బ్లౌజ్ హుక్స్ అనమాట. మీరు బ్లౌజ్ కుట్టేసి ఇచ్చారు, హుక్స్ ఊడిపోయినాయండి అంటారు కదా. చాలామంది అవి సరిగ్గా కుట్టడం రాక కొంచెం లూజ్గా కుట్టేసరికి ఓపెన్ అయిపోతుంది అనమాట. అవి ఎలా పర్ఫెక్ట్గా కుట్టుకోవాలనేది వీడియో అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. డీటెయిల్గా చూపిస్తాను. కుట్టడానికైతే హుక్స్, నీడిలు, దారం అండి. దారం అయితే నేను 2 పోగులు ఎక్కించాలండి దారం, అప్పుడే హుక్స్ స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. నేను 2 లైన్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే అండి, ఫస్ట్ టైం అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తెలియని వాళ్ళకైతే ఈ వీడియోస్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలా నేను 2 పోగులు తీసుకొని ఎక్కిస్తున్నా అండి. చూడండి, 2 పోగులు తీసి ఎక్కిస్తున్నా కదండి. మళ్ళీ నాట్ వేసేసరికి 4 పోగులు అవుతుంది. అప్పుడే హుక్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. హుక్స్ ఎలా కుట్టాలనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. 2 2 4 తీసుకున్నానండి. ఇప్పుడు పోగులు అయితే 4 అయినాయి. అవి నాట్ అనేది స్ట్రాంగ్గా వేసుకుందాం. కింద 2 2 4, అదే నేను చెప్పాను కదా, 4 లేయర్స్ అనమాట. థ్రెడ్ అనేది అంత థిక్నెస్ వస్తుంది. మనం హుక్స్ వేసుకోవడానికి తొందరగా అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. 2 పోగులు తీసుకుంటే తొందరగా అవ్వదు, అందుకని 4 పోగులు తీసుకున్నాను. హుక్స్ ఉంది కదండి, నేను బ్లౌజ్ పైన కాకుండా క్లాత్ పైన చూపిస్తున్నాను అండి. అంటే మనకు వీడియోలో క్లియర్గా కనిపించడానికి అనమాట. చూసారు కదా. ఫస్ట్ ఆ హెడ్ దగ్గర మనం చేయి టైట్గా పెట్టి దాన్ని అలా అదిని పట్టుకోవాలండి, హుక్స్ కదలకోకుండా. ఇటు అటు రౌండ్స్నే కదా, ఆ రౌండ్స్ అనేది ఫిల్ చేసుకోవాలన్నమాట. మనం థ్రెడ్తో అక్కడక్కడ నాట్ వేసుకుంటూ ఫిల్ చేసుకోవాలి. అప్పుడే హుక్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. చాలామంది ఏంటంటే 1కి 2 సార్లు తీసేసి పైన ఒక నాట్ వేసేసి లాగేస్తారు. అలా ఏమైపోతుందంటే హుక్స్ అటు ఇటు కొంచెం లూజ్ అయిపోయి హుక్స్ అనేది తొందరగా ఊడిపోతుంది. అప్పుడే మనకు కంప్లైంట్స్ వస్తాయి అనమాట కస్టమర్కి ఇచ్చేటప్పుడు. అందుకే హుక్స్ మనం లాగేటప్పుడు కూడా ఎక్కడ చిక్కు లేకుండా, దారం లూజ్ లేకుండా టైట్గా లాగాలండి. అప్పుడు హుక్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఆ రౌండింగ్ ఏదైతే ఉందో ఆ రౌండింగ్ మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఇటు రౌండ్ కూడా ఫిల్ చేసుకోవాలి. పైన హెడ్ దగ్గర కూడా ఎలా వేయాలనేది చూపిస్తాను నేను. ఇది కూడా మొత్తం ఫిల్ చేసుకుందామండి. చాలామంది అనుకోవచ్చు, ఇది చిన్న టాపిక్కే కదా, దీనికి కూడా వీడియో అవసరమా తెలియదా అని. కానీ కొంతమంది పెద్ద పెద్ద బుటిక్స్లో కానీ ఎక్కడైనా కానీ కుట్టే వాళ్ళు కూడా కొంతమంది వర్కర్స్కి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు కొంతమంది సరిగా కుట్టక అక్కడ కూడా చాలా కంప్లైంట్లు వస్తుంటాయి అన్నమాట. మీరు బ్లౌజ్ స్టిచ్ చేశారు మేడం, చాలా బాగుంది, కానీ హుక్స్ ఓడిపోయింది మాకు అనేసి. అందుకే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి తెలుసుకుంటారని ఈ వీడియో అండి. తప్పుగా ఎవరు తీసుకోకండి, సరేనా? మీకు అర్థమైంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా తెలియని వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనమాట మీ లైక్స్ వల్ల. ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికండి మన ఛానల్లో చాలా ఉన్నాయి. రెగ్యులర్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్. మిషన్కి సంబంధించిన టిప్స్ అయితే చాలా ఉన్నాయి. హెడ్ దగ్గర కూడా ఇప్పుడు నోట్స్ వేస్తున్నాను చూడండి. అక్కడ కూడా మనం చాలా బాగా వేసుకోవాలన్నమాట. ఒక 5-6 సార్లు తీసి సూది అలా నాట్ వేసుకుంటూ వేస్తే అక్కడ కూడా మనకి లూజ్ అవ్వకుండా హుక్స్ బాగా టైట్గా ఉంటుందండి, తొందరగా ఊడిపోదు. చూసారా, మళ్ళీ పైన కూడా తీసి నేను నాట్స్ వేస్తున్నాను. ఇలా 1కి 2 సార్లు కొంతమంది ఇలా లాగేసి ముడేసి తెంపేస్తారు, హుక్స్ లూజ్ అయిపోయి ఊడిపోతుంది అనమాట. చూసారా, కదలకుండా బాగా టైట్గా వేసుకోవాలండి. థ్రెడ్ బాగా తీస్తే హుక్స్ కూడా అంత టైట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు కాజా ఎలా కుట్టాలనేది కూడా చూద్దాం మనం. కాజాస్ కూడా అంతే అండి, సేమ్. చాలామంది 1కి 2 పోగులు తీసి జస్ట్ వేసామన్నట్టుగా వేస్తారు, అవి తొందరగా ఊడిపోతాయి. హుక్స్ ఉన్నా కూడా కాజా తెగిపోయిందంటే ఇంక పెట్టుకోవడానికి ప్రాబ్లం అనమాట. అంతే, అవి కూడా స్ట్రాంగ్గా వేసుకోవాలండి. ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను మీకు.
మన ఏమంటారు, ఇది చిన్న టాపికే కానీ కొంతమందికి తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారండి. వాళ్ళ కోసం అనమాట. చాలామందికి తెలియదు ఇది చిన్న టాపికే అయినా కూడా. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. చూడండి. చూస్తున్నారు కదా, ఒక్కొక్క నాట్ ఎలా వేస్తున్నాను నేను. మనం ఏదైతే థ్రెడ్ తీసామో అది మొత్తం ఫిల్ అయిపోవాలి దాంతో. అప్పుడే ఉక్స్ పెట్టి లాగినా కూడా కాజా అనేది రాదనమాట. మొత్తం లూజ్ లేకోకుండా టైట్గా లాగేసుకోవాలండి అదంతా. అప్పుడే కాజా స్ట్రాంగ్గా ఉంటుంది అది. ఇప్పుడు వెనకాల నాట్ వేస్తున్నాను. నేను బ్లౌజ్ వేయకుండా క్లాత్కి ఎందుకు వేస్తున్నానంటే ఇదైతే క్లియర్గా కనపడుతుంది, మీకు చూపించడానికి బాగుంటుంది. వైట్ క్లాత్ అని ఇది తీసుకున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. చూసారు కదా, ఇది కూడా టైట్గా బాగా వచ్చిందన్నమాట. మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే ఇంకా బాగా కూడా వేసుకోవచ్చండి. ఇంకా 2 పోగులు ఇంకా బాగా టైట్గా లాగేసి ఇంకా బాగా వేసుకున్న బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇంకొక కాజా కూడా కుట్టి చూపిస్తాను. కాజాలు అనేది 2 టైమ్స్ వేసుకోవచ్చు. అటునుంచి అయినా మనం స్టిచ్ చేయొచ్చు, ఇటు నుంచి అయినా స్టిచ్ చేయొచ్చు. అటునుంచి చూసారు కదా, ఇది ఇటు నుంచి. అటునుంచి ఏంటంటే మన సూదికి ఇలా దారం ఇలా అనాలి. ఇలా అయితే అనాల్సిన అవసరం లేదు, జస్ట్ అట్లా తీసేసుకుంటూ వెళ్తే అదే నాట్ పడిపోతూ ఉంటుంది. చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అర్థం కాకపోతే ఒకసారి బ్యాక్కి వెళ్ళి అదేలా కుట్టాను ఇదేలా కుట్టాను అనేది కూడా చూడండి మీరు. అది చూడండి ఫ్రెండ్స్, ఇంకా క్లియర్గా దగ్గరగా చూపిస్తున్నాను మీకు. ఇటు నుంచి ఎలా కుట్టాలి అనేది కూడా చూపిస్తున్నాను. ఇదైతే సూది పైకి దారం అనాల్సిన అవసరం లేదు, జస్ట్ సూది పెట్టేస్తే నాట్స్ పడిపోతూ ఉంటుంది. చూడండి ఒకసారి. ఇటు నుంచి మనం తీస్తే స్టార్టింగ్ ఇటు నుంచి స్టార్ట్ చేస్తే అలా అనమాట. జస్ట్ నాట్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే లాస్ట్ వరకు. 1కి 2 సార్లు కుడితే మీకే తెలిసిపోతుంది, చాలా ఈజీ. మన వీడియో చూస్తే ఇంకా తొందరగా నేర్చుకోవచ్చు అనమాట. ఉక్స్ కాజాలు కుట్టిన రాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే నేర్చేసుకుంటారండి, అంత ఈజీగా ఉంటుందన్నమాట మన వీడియో. చిక్కు పడకుండా నీట్గా దారాలు పోగులని లాగేసుకోవాలండి. లాస్ట్ ఎండ్ వరకు ఇలాగే వేసుకోవాలండి. మీకు ఏమైనా బోర్ కొట్టించంటే క్షమించండి, ఎందుకంటే తెలియని వాళ్ళు ఇది క్లియర్గా తెలుసుకుంటారని ఈ వీడియో అనమాట. తెలియని వాళ్ళ కోసమే అండి. ఎందుకంటే నాకే మేమే కస్టమర్ బ్లౌజులు ఇచ్చేది చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు అనమాట. బయట ఇస్తుంటాం కదా ఉక్స్ కాజాలకు టైం లేక, వాళ్ళు సరిగా కుట్టక కంప్లైంట్స్ ఇస్తే కొంతమంది అంటారు, ఎలా కుట్టాలక ఒకసారి చూపించచ్చు కదా మీరు, మాకేమో రావట్లేదు అంటుంటారనమాట. అలాంటి వాళ్ళ కోసం ఇంకా నాకు తెలుసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇంతే. మనం నాట్స్ అనేవి బాగా స్ట్రాంగ్గా వేయాలండి, అప్పుడే బాగా స్ట్రాంగ్గా ఉంటాయి. జస్ట్ ఒక 2 ముళ్ళు వేసి ఇలా తయారుని తెప్పేసామనుకోండి, తొందరగా ఊడిపోతాయి. ముడి ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటే దాని లైఫ్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇది వీడియో అండి ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ రూపంలో చెప్పండి. నాకు చాలా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ ముందుకు తీసుకెళ్తున్నందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం ఫ్రెండ్స్. లైక్ చేయండి, లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ పెట్టడానికి నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.